హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవన జ్యోతి. అయితే నేను ఈరోజైతే మార్నింగ్ 6కి అట్లా లేచిన. ఇది మార్నింగ్ వ్లాగ్ చెప్తాను. మార్నింగ్ నుండి ఈవినింగ్ వ్లాగ్ మీకు చూపిస్తా. ఇంకా 6కి అయితే లేచి ఇట్లుంది మాకైతే వాతావరణం మార్నింగే. ఇంకా ఈ చెట్టు అయితే నేను ఒక 6-7 నెలలు అవుతుంది పెట్టి. అయితే ఒక ప్లాస్టిక్ బకెట్ అయితే పగిలిపోయింది. పెద్ద బకెట్ కింద అడుగు భాగం మొత్తం ఇట్లా క్రాక్ వచ్చింది. అయితే అందులో ఎందుకు వేస్ట్ చేయడము బకెట్నని అందులో మట్టి నింపేసి, అయితే ఈ చెట్టు గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అపరాజిత అంటారు, ప్లస్ శంకుపూల చెట్టు అని కూడా అంటారు. నేనైతే వైట్ ఫ్లవర్స్ అండి, ఇవి నాకైతే వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి. నేనైతే 4 గింజలు వేసిన, అవి ఏ కలర్ అనేది తెలియదు. అయితే ఒక ఫ్రెండ్ ఇచ్చింది నాకు గింజలు అయితే, విత్తనాలు అయితే 4 పెట్టిన అందులో బకెట్లో. ఇంకా ఇది తీగ జాతికి చెందిన మొక్క అండి. ఈ పూలంటే మన లక్ష్మీదేవికి కానీ, తర్వాత విష్ణుదేవునికి చాలా ఇష్టం అంట. పూలు పెట్టి పూజ చేస్తే చాలా ఇష్టం అంట. ఇంకా అందుకని ఇంకా వేరే వాళ్ళ పూలు కోసుకొని మనం పూజ చేయొద్దటండి. మన ఇంట్లో ఉన్న పూసిన పూలే వాడాలంట. అప్పుడే మనకి ఆ పుణ్యం అంతా వస్తుందంట, పూజ చేసిన పుణ్యం అంతా. అయితే నేనైతే ఈ రోజుకి లంచ్లోకి కర్రీ ఏం చేసిన అంటే పాలకూర, పెసరపప్పు, టమాటా అండి. అయితే ఏంటి అంటే అందరికి ఒక చాదస్తం ఏంటి అంటే పాలకూరలో టమాటాలు వేసి వండితే మన కిడ్నీలో రాళ్ళు వస్తాయని. కానీ అందరికీ అలా ఏం కాదు. నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే చిన్నప్పటి నుంచి తింటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మా పిల్లలకే పెడుతున్నాను, మేము తిన్నాము. కాబట్టి అది ఉండొచ్చు ఎవరికో ఒకరికి. అందరికీ వస్తుందని అనను, రాదని అనను. కానీ నేనైతే వండుకుంటే నాకైతే బాగానే ఉంది ఇప్పటివరకు అయితే. అదేం లేదు. అలా కాకపోతే డైరెక్ట్ పాలకూరలో టమాటాలు వేసి కాకుండా అలా పప్పు ఏమైనా మనకి ఇష్టమైన పప్పులు యాడ్ చేసుకొని వండుకోవచ్చు. అట్లనే నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన పాలు ఉన్నాయి కదా, అవి చాలా 1 వీక్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచిన. ఎందుకంటే నేను అవి టీ పెట్టుకోను, టీ తాగను. నాకు ఎందుకో ఆవు పాలు కొంచెం టీ వెగట అనిపిస్తుందండి, నాకు నచ్చదు. ఇంకా పెరుగు పెడితేనైతే అందరం తింటాము. అందుకని ఇంకా అవి టీ పెట్టుకోలేదు కాబట్టి అట్లనే ఉన్నాయి. వారం రోజుల తర్వాత వాటిని కాగబెట్టి మంచిగా మసలించి ఇంత చల్లారిన తర్వాత పెరుగు తోడేసిన. ఇంకా అట్టు మాత్రము ఒక 1/2 ఇంచ్ దాకా అట్టు వచ్చిందండి. ఇంకా దాన్ని నెయ్యికి అయితే వాడతా. అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక టెంపుల్కి వెళ్ళిరండి. టెంపుల్ విజిట్ చేసిర్రు. అదే మల్లూరు నరసింహస్వామి టెంపుల్. అది ఎక్కడ ఉందంటే ములుగు డిస్టిక్లో ఉంది. అంటే ఏటూరు నాగారము భద్రాచలం హైవే ఉంటుంది కదా, ఆ దారిలో ఉంటుందంట. అయితే మంగపేట అనే ఊరు నుండి ఒక 4 కిలోమీటర్స్లో ఉంటుంది. అయితే దాని చుట్టూ మొత్తం అడవి దాని చుట్టూ టెంపుల్ చుట్టూ పెద్ద అడవి ఉంటుందట. అడవి మధ్యలో టెంపుల్ ఉంటుందంట. కానీ చాలా బాగుందట అండి. అంటే మంచిగా పచ్చగా చుట్టుపక్కల మొత్తం పచ్చదనంతో అన్న అడవి మధ్యలో ఉంది కాబట్టి చాలా ఆహ్లాదకరంగా ఉందంట టెంపుల్. అయితే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు. అయితే ఇట్లా మెట్లు ఉంటాయట స్టార్టింగ్ నుండి. ఇంకా కింది నుంచి వెహికల్స్ కొంత దూరం వరకు వెహికల్స్ ఉంటాయట. ఆ తర్వాత మళ్ళీ వెహికల్ దిగిన తర్వాత మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ నడకదారి ఉంటుంది. అడవిలోనే నడకదారి ఉంటుందంట. ఇంకా అట్లా నడిచి వచ్చిన తర్వాత ఇంకా ఎంట్రన్స్ నుండి ఇట్లా ఒక 200 మీటర్స్ మెట్లు ఉంటాయంట. ఇంకా మెట్ల మీదకి వెళ్తే పైన కొండ పైన దేవుడు వెలిసిండంట. నిజంగా చాలా మహిమగల దేవుడంట. ఒకసారి నేను కూడా వెళ్ళాలి. మా ఆయన చెప్తుంటే నాకు చాలా మంచిగా అనిపించింది. చెప్తేనే అంత బాగా అనిపించింది. ఇంకా వెళ్తే ఎంత బాగుంటుందని అనుకున్నా. ఖచ్చితంగా ఒకసారి వెళ్తా నేను. ఇంకా ఇలా ఉన్నదండి గుడి. చాలా పెద్దగా ఉంది. కోతులు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ మా ఇంటి దగ్గర ఎట్లున్నాయో అక్కడ కూడా అంతకన్నా ఎక్కువ కోతులు ఉన్నాయంట. ఇంకా పక్కన చూస్తేనైతే అది కోనేరు, వాడటం లేదనుకుంటా. కొంచెం వాటర్ అన్నీ కూడా ఇట్లా డర్టీగా ఉన్నాయి కదా, అదేం యూజ్ చేస్తలేరు కావచ్చు. ఇంకా పైనకి వెళ్తే ఇంకా చిన్న చిన్న గుళ్ళు కూడా పక్కన ఉన్నాయి. మెయిన్ గుడి కాదు, మెయిన్ టెంపుల్ కాదు, దాని పక్కన మెయిన్ టెంపుల్ ఉంది, చూసారు కదా. అయితే ఇక్కడ దేవుని విశిష్టత ఏమిటి అంటే, దేవుని పొట్ట భాగం ఉంటుంది కదా, ఆ పొట్ట భాగము మెత్తగా ఉంటుందట అండి. నిజంగా మనం ఎవరు ముట్టుకున్నారో లేదో తెలియదు కానీ అందరైతే అనుకుంటారు పొట్ట భాగం మాత్రం మెత్తగా మనిషిలాగానే ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇంకా ఈ అడవి మధ్యలోకి వెళ్ళైతే ఇట్లా గుడికి రైట్ సైడ్కి వెళ్తే ఇంకొక దారి ఉంటుందట. అయితే ఆ దారి వెంబడి పోతే అక్కడ నుంచి పైనుంచి 2 జలపాతాలు అయితే ఉంటాయట అండి. అక్కమ్మ చెల్లమ్మ అనే
జలపాతాలు అక్కదార చెల్లదార అని అంటారంట. ఆ జలపాతాల పేర్లు అయితే అవి పైనుంచి ఏం చేసిరట అంటే పైప్ లైన్స్ వేసారట. అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో ఎవరికి తెలియదు, కానీ అవి వచ్చిన దారను మాత్రం పైప్ లైన్స్తోని కింది దాకా తీసుకొచ్చిర్రు ఆ వాటరు. ఇంకా ఎవరైనా గుడికి వెళ్ళేవారు ఎవరైనా కానీ ఆ వాటర్ ఇక మనం మంచిగా కాళ్ళు చేతులన్నీ ఫ్రెష్గా కడుక్కొని పోతారు. చూసారు కదా, ఇంకా అట్లా అట్లా వస్తాయంట అండి. పైనుంచి వేసిరట, పైనుంచి వేస్తే కింద దార ఫ్రెష్గా ఉన్నాయి కదా. అయితే ఇంకా నేనైతే మీషో నుండి ఒక ఆర్డర్ పెట్టుకున్న ఫ్రాకు, అది మీకు చూపిస్తున్నా. చాలా రీజనబుల్ ఉందండి ప్రైస్ కూడా. 280 చేంజ్ ఏమో, 280 చేంజ్ పడింది. బాగుంది. వైట్ కలర్ గౌన్ తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్ అండి అది. ఇంకా ఈ వైటే కాకుండా చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో. ఇంకా ఎల్లో, రెడ్, బ్లూ ఇలా ఉన్నాయి. నేనైతే వైట్, నేను ఎప్పుడు తీసుకోలేదు, ఒక్కసారి అయితే వేసుకుందాం ఇంకా ఈ నైటీస్ కంటే కూడా బెటర్ కదా అని ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నా. ఇంకా అదే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా. బాగున్నాయి ఫ్లవర్స్, వైట్ మీద రెడ్, తర్వాత ఇంకా గ్రీన్ లీవ్స్ వచ్చినాయి, రెడ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇలా అయితే ఉంది డ్రెస్. చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు ఏమైనా ఇష్టమైతే మాత్రం మీరు కూడా చూసుకొని చాలా బాగుంటాయి మీషోలో. చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి మనకి. ఇట్లయితే ఉంది. అయితే నేను చెవులకి ఏం చేసిన అంటే ఇయర్ పియర్సింగ్ చేయించుకున్నా. అయితే అక్కడ చెవులు ఇక్కడ పైన కుట్టించుకున్నా. అయితే అది చాలా రోజుల తర్వాత కుట్టించుకున్నాక ఒక 10-20 డేస్కి అయితే అది ఇట్లా అయిందండి.